Hello friends, welcome back to Prashyavan. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను రాహుల్ కళాకార్ వాళ్ళ కొత్త వర్క్ షాప్కి అయితే వచ్చేసినానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్ని ముంబై టైప్ విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ హైట్ వచ్చేసి 6 to 18 feet వరకు అయితే విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ ఇలా కొత్త వర్క్ షాప్లో ఏ టైప్లో రెడీ చేశారనేది, విగ్రహాలు ఏ టైప్లో ఉన్నాయి అనేది డీటెయిల్గా పూర్తిగా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. మోడల్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చేసి అది చూస్తురుగా అండి, ఇది వచ్చేసి రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ కొత్త వర్క్ షాప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ముంబై టైప్ విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు హైట్ వైజ్గా ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు హైట్ వైజ్గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుందాం మనం ప్రస్తుతం ఏ హైట్ నుంచి అయితే ఉన్నాయో. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి 6 నుంచి స్టార్ట్, 6 నుంచి 18 వరకు అయితే స్టార్ట్ అండి. మనకు చూపిస్తాను ఇప్పుడు హైట్ ఏ విధంగా తయారు చేస్తారు విగ్రహాలు అనేది కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహాలు ఏ విధంగా తయారు చేశారు అన్నవాళ్ళు. అండ్ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, ఆల్మోస్ట్ చాలా వర్క్ ఉంది అన్నవాళ్ళ దగ్గర ఇంకా. అండ్ చూసుకోవచ్చు విగ్రహాలు అయితే ఈ విధంగా తయారు చేశారు. అండ్ ఫేస్ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా చాలా బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారండి. ఫేస్ వర్క్ ఒకసారి చూసుకోవచ్చు, ఫేస్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ హైట్ అండి. అండ్ మీకు చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి విగ్రహాలు. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 10 feet విగ్రహాలు అండి. ఇక్కడ చూసారు కదా ఏ విధంగా అయితే తయారు చేశారు. 10 to 12 feet విగ్రహాలు మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అండ్ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఒక విగ్రహానికి పంచవర్క్ అయితే అయిపోయింది. అండ్ స్టార్టింగ్ పంచవర్క్ అయితే చేపించారు. అండ్ చూసుకోవచ్చు మనకు ఈ విగ్రహాలకి పంచవర్క్ అయితే ఏ విధంగా కనిపించదు అని. అండ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు చూసుకోవచ్చు మనకు విగ్రహాన్ని అయితే. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ పంచవర్క్ అయితే కంప్లీట్ అయిన విగ్రహం రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ కొత్త వర్క్షాప్లో. అండ్ ఆల్మోస్ట్ ప్రతి దానికి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే అవైలబుల్ ఉందండి. అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వచ్చేసి మన బుకింగ్స్ కూడా చూసుకోండి. అండ్ అన్న వాళ్ళ పాత వర్క్షాప్కి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా తెలుస్తాయి. అండ్ మనకు పాత వర్క్షాప్ వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇయర్ కొత్తగా ఓపెన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు ఈ కొత్త వర్క్షాప్లో ఓన్లీ మనకు ముంబై ఐడియల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు పాత వర్క్షాప్లో వచ్చేసి సోలాపూర్ ఐడియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే డిజైన్ చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహం చూసుకోవచ్చు, వినాయకుడు ఏ టైప్లో సిట్టింగ్ పొజిషన్లో అయితే ఇచ్చారు మనకు. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క టైప్లో అయితే ఉంటుంది మనకి. ముంబై టైప్ విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇంకా వర్క్ అయితే చాలా ఉంది, కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఆల్మోస్ట్ నార్మల్గా విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టారు అన్నవాళ్ళు. అండ్ చూసుకోవచ్చు మనకు 18 feet విగ్రహాలు అయితే ఈ విధంగా అవైలబుల్గా ఉంటాయి విత్ బ్యాక్గ్రౌండ్. ఇంకా చాలా విగ్రహాలు తయారు చేయలేదు. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిన విగ్రహాలు అయితే ఇవి. అండ్ చూస్తారు కదా మనకి ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహం చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. అండ్ మనకు 4 handsతోనైతే దర్శనం అయితే ఇస్తున్నాడు అండి వినాయకుడు. అండ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్మోస్ట్ మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ చూపిస్తున్నా మీకు ఇప్పుడు. అండ్ అన్న వాళ్ళ కొత్త వర్క్షాప్లో వర్క్ ఎలా నడుస్తుందని, ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు మనకు ఫస్ట్ అప్డేట్ ఇక్కడ. అండ్ అన్న వాళ్ళ కొత్త వర్క్షాప్లో ఇది నా ఫస్ట్ అప్డేట్. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్న వాళ్ళ షెడ్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకా పెద్ద విగ్రహాలు రెడీ అయ్యేటివి ఉన్నాయండి. ఆల్మోస్ట్ 18 feet విగ్రహాలన్నీ ఇట్లా ఇంకా చేయలేదు, ఇంకా రెడీ చేయాలి ఆల్మోస్ట్ వర్క్. అండ్ ఈ విధంగా అయితే మనకు పార్ట్స్ అనేది రెడీగా పెట్టారు. అండ్ ఇవన్నీ మనకు ఫిట్ చేయడమే ఉన్నది బ్యాలెన్స్. అండ్ చూసుకోవచ్చు మనకు వర్క్ చేసిన తర్వాత ఆ విధంగా ఉంటుంది, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంతకి పెద్దగా వస్తాయి. ఇంకా ఇవి చాలా అంటే చాలా నీట్గా బ్యూటిఫుల్గా చేస్తున్నారు, మస్తు అనిపిస్తుంది. విగ్రహాలను చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ విగ్రహాలు ఆల్మోస్ట్ అంటే మనకి 18 feet తప్ప మిగతా విగ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. అండ్ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి, బుక్ చేసుకోవచ్చు. అండ్ చూస్తారు కదా విగ్రహాలు కూడా ఎంత నీట్గా బ్యూటిఫుల్గా తయారు చేశారు అనేది. అండ్ చూసారు కదా ఇది అన్న వాళ్ళ దగ్గర అప్డేట్. అండ్ ప్రతి విగ్రహానికి కూడా మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీగా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఆ విగ్రహం తీసుకుంటే ఆ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే కంపల్సరీ అవైలబుల్గా ఉంటాయండి.
అండ్ చూసుకోవచ్చు ప్రతి విగ్రహానికి. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ ఒక మనకు మన బ్యాక్గ్రౌండ్తో వేరే హైట్ వచ్చేది, ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్తో ఇంకా ఎక్కువ హైట్ అయిపోయింది. అండ్ విగ్రహాల హైట్ మాత్రం 6 to 18 ఫీట్స్. మనకు బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాక్గ్రౌండ్ అవైలబుల్ వచ్చేసి మనకు ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది, 18 దాటిపోయి వెళ్ళిపోయింది మనకి. అని చూసుకోవచ్చు విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఏ విధంగా రెడీ చేశారు అనేది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి విగ్రహాలు కూడా. అండ్ ఫేస్ వర్క్ అనేది చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉంటుందండి వీళ్ళది అన్న వాళ్ళది. అండ్ ఫేస్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు, చూడవచ్చు మీరు. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. అండ్ మెల్లిమెల్లిగా మీకు ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ మళ్ళీ ఆ నెక్స్ట్ అప్డేట్కు వెయిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్